తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతన మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించామని జిల్లా జీవో జారీ చేశామని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటన చేసి పైసా కూడా విడుదల చేయకుండా ప్రజలను పక్కదారి పట్టించారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు 20 కోట్ల నిధులు విడుదల చేసే పవర్ కూడా లేదా అంటూ ఎద్దేవా చేశారు. దేశభక్తుడని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇది మీకు సమంజసమా అంటూ ప్రశ్నించారు. పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టుకోమని, మీరు ఉచిత సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతి ఏడాదిలాగే స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామన్నారు. జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించేందుకు పంచాయతీలకు మీరు ప్రకటన జారీ చేసిన విధంగా ఎప్పుడు నిధులు వారి ఖాతాలో జమ చేస్తారో స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జాతీయ పండుగల్ని అద్భుతంగా నిర్వహించాలని, స్వతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా చేయాలని తాను ఒక గొప్ప దేశభక్తుడని ప్రకటించుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక డొల్ల జీవో జారీ చేశారు. నిధులు లేని జీవోని జారీ చేశారు. ఒక ఆర్భాటపు ప్రచారానికి ఒక డొల్ల జీవోని జారీ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రకటన జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మీరు 20 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి పవర్ లేనటువంటి ముఖ్యమంత్రి గారా మీరు దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్ని అద్భుతంగా నిర్వహించండి. గతంలో మైనర్ పంచాయతీలకు 100 రూపాయలే బడ్జెట్ ఉంది, మేజర్ పంచాయతీలకు 200 రూపాయల బడ్జెట్ ఉంది. ఇక నుంచి మేమే నిధులు పంపిస్తాం. మైనర్ పంచాయతీలకైతే 10,000, మేజర్ పంచాయతీలకైతే 25,000 నిధులు మంజూరు చేస్తామని అంత ఆర్భాటంగా ప్రకటన జారీ చేశారు. మీ ప్రకటన అందరూ కూడా స్వాగతించారు. కానీ జీవో నెంబర్ 450 మీరు విడుదల చేసిందే పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 450 ఆగస్టు 9, 2024 విడుదల చేశారు. ఈ జీవోలో చాలా స్పష్టంగా ఉంది, ఖర్చులన్నీ కూడా పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని. పంచాయతీ జనరల్ ఫండ్స్ నుంచి భరించేలాగా మీరు కొత్తగా చెప్పేది ఏముంది? ప్రతి ఏడాది వేడుకల్ని జనరల్ ఫండ్స్ నుంచే చేస్తారు. ఇంకా దాని మీకు ప్రచారం ఎందుకు? ఈ జీవోలో ఎక్కడైనా సరే ఒక 20 కోట్లో 25 కోట్లో స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకి మంజూరు చేస్తున్నామని ఉందా? జనరల్ ఫండ్స్ అంటే ఆ పంచాయతీకి పన్నుల ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. అక్కడ ఆ జనరల్ ఫండ్స్ లో వచ్చేటువంటి ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది అక్కడ ఉండేటువంటి సర్పంచ్, సెక్రటరీ, బోర్డు మెంబర్స్ తీర్మానం చేస్తారు. కానీ మీరు ఏం చెప్పారు? మేము నిధులు పంపిస్తాం, మైనర్ పంచాయతీకి 10,000 అని చెప్పారు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఆ మాట ఈ జీవోలో ఉందా? దీనికి సమాధానం చెప్పండి. అనేక సందర్భాల్లో మీరు జాతీయ జెండా పట్టుకొని ర్యాలీల్లో ముందుకెళ్ళేవాళ్ళు. మరి మీ దేశభక్తి ఈ రోజున శంకించాల్సి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేదో నేను సొంతంగా మాట్లాడట్లేదు. మీరే వీడియోలు విడుదల చేశారు. 10,000 ఇస్తాం, 25,000 ఇస్తామని. ఎక్కడ ఎప్పుడు ఆ నిధులు మీరు ఆ గ్రామ పంచాయతీలకు పంపిస్తారో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి.